నమస్కారం. ఈటీవీ 2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. తమను తమ పిల్ల పాపను గొడ్డు గోదను చల్లగా చూసే తల్లి తమ గ్రామంలోని దేవతేనని గ్రామ ప్రజలెందరికో అపారమైన విశ్వాసం. అందుకే గ్రామ దేవతల ప్రాముఖ్యం అపారమైంది. ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క పేరుతో శక్తి రూపిణిగా ఆ మాత కొలవబడుతూ ఉంటుంది. ఇటువంటి గ్రామ దేవతలు నూకాలమ్మ, పైడి తల్లి, ఎల్లమ్మ, పోచమ్మ వంటి పలు విధాల పేర్లతో 101 మంది అప్పచెల్లెండ్లుగా ఉన్నారని, వీరందరికీ పోతురాజు అన్నగారని ప్రాచుర్యంలో ఉన్న సంగతే. అయితే కొన్ని చిన్న చిన్న గ్రామాల వారు కలిసి కొలుచుకునే దేవతగా మా ఊరి అమ్మ అన్న మాటే అంతా కలిసి మా ఊళ్ళమ్మగా అనుకునే దేవత. కేవలం ఆ గ్రామాననే కాక జిల్లా, రాష్ట్ర స్థాయిలో కూడా ఖ్యాతిగాంచిన కథనం భీమవరంలోని శ్రీ మావుళ్ళమ్మది. ఇవాల్టి తీర్థయాత్ర కార్యక్రమంలో ప్రఖ్యాతిగాంచిన భీమవరం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానం దర్శించి ఆ విశేషాలు తెలుసుకుందాండి. సంవత్సరంలో భీమవరానికి చెందిన మారెళ్ల మాచిరాజు గ్రంథి అప్పన్నలకు అమ్మవారు కలలో కనపడి తాని వెలసిన ప్రాంతాన్ని వివరించి ఆలయం నిర్మించవలసిందిగా ఆదేశించారట. తదనుగుణంగా వారికి శ్రీ మావుళ్ల ప్రాంతంలో తల్లి ఆచూకీ కనపడి మునుపు 5 లాంతర్ల స్తంభం ఉండే చోట ఆలయం కట్టారట. మరి మహిమాన్వితమైన శ్రీ మావుళ్ళమ్మవారు కొలువు తీరిన ఈ ఆలయ ప్రవేశం చేసి అమ్మను మనసా వాచా కొలుచుకుందాం. श्री शिव सतिये वर वरद सर्वजनमे वशमानय स्वाहा. सनातनी सृष्टि स्वरूपकारिणी चिदंबरी कैवल्यदायिनी त्रिनेत्रिणी दिव्य दुर्गांबिका पादपंकजं. మావుళ్ళమ్మ మావుళ్ళమ్మ దండాలమ్మ, పోతురాజు అన్నయంట పోచమ్మవు నీవంట, భయంకర రూపంతో భయపెట్టే దానివంట, సౌమ్యదేవివై ఇప్పుడు సౌభాగ్యము చూపినావు, గల్లు గల్లు గజ్జెలతో ఇల్లిల్లు తిరిగినావు అని జానపదులైన గ్రామస్తులు గానం చేసే గ్రామదేవత భీమవరంలోని మావుళ్ళమ్మ తల్లి. పశ్చిమ గోదావరి జిల్లాలో ద్వారకా తిరుమల తరువాత రెండవదిగా చెప్పుకునే అతి ప్రసిద్ధమైన దేవాలయం శ్రీ మావుళ్ళమ్మ దేవస్థానం. ఏటికేడాదిగా అభివృద్ధి చెందుతూ ప్రఖ్యాతి పొందుతోన్న ఆలయమిది. టౌన్ రైల్వే స్టేషన్కు, జంక్షన్ స్టేషన్కు 1 కిలోమీటర్ దూరంలోనూ ఉన్న ఈ ఆలయం నిత్యం సందర్శించే భక్తులతో ఉదయం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు సందడిగా ఉంటుంది. విశాల ఆవరణం, పవిత్ర వాతావరణం, వివిధ దేవీమూర్తులతో విలసిల్లే గోపురం. గుడి గోపురంపై అమ్మవారి వివిధ రూపాలు, అప్సరసలు, సింహాలు అంతరువులుగా దర్శనమిస్తుంటాయి. పవిత్రమైన రావి చెట్టు, విశాల ఆ వృక్ష ఛాయలో వినాయక ఆలయం, ఎదురుగ్గా మావుళ్ళమ్మ దేవస్థానం. భీమవరం గ్రామానికే దర్శనీయ మకుటాయమానమైన స్థావరమిది. విశాలమైన రావి చెట్టు దగ్గర ఆదివారం బజార్లో శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దత్తత దేవస్థానంగా పేర్కొనబడే శ్రీ విఘ్నేశ్వర స్వామి వారిని భక్తులు తొలుత దర్శించుకొని అక్కడ ధూపదీప హారతులతో పూజలు నిర్వర్తించి హారతులు కనులకద్దుకొని
అర్చక స్వాములచే శఠగోప ఆశీర్వాదాలు తీర్థప్రసాదాలు గ్రహించి అనంతరం శ్రీ మావుళ్ళమ్మ తల్లిని దర్శించుకుంటారు. ఓం గంగణపతయే నమో నమః, శ్రీ సిద్ధి వినాయక నమో నమః, అష్ట వినాయక నమో నమః, గణపతి బాప్పా మోరయా. మావుళ్ళమ్మ గురించి పలు కథనాలు ప్రచారంలో ఉన్నాయి. కొందరు వీరవాసరంలో నిరాయికుదురు గ్రామంలో తొలుత అమ్మవారు వెలిసిందని అంటారు. కానీ ఈ ప్రాంతవాసుల విశ్వాసాన్ని అనుసరించి క్రీస్తు శకం 1200 సంవత్సరంలో అమ్మవారు వెలిసిందని, క్రీస్తు శకం 1880 నుండి చరిత్ర లభ్యమవుతోందని తెలుస్తోంది. ప్రస్తుతం భీమవరంలోని మోటుపల్లివారి వీధిలో అమ్మవారి గరగలు భద్రపరచడానికి ఉన్న భవన ప్రాంతంలో వేప రావి చెట్టు కలిసిన చోట తొలుత శ్రీ మావుళ్ళమ్మ వెలసిందట. ఒకప్పుడు ఈ ప్రాంతంలో మామిడి చెట్లు ఎక్కువగా ఉండేవని, అందువల్ల శుభప్రదమైన మామిడి పేరున మావిళ్ళ అమ్మగా పిలుచుకునేవారని, అదే మావుళ్ళమ్మగా మారిందని ఒక అభిప్రాయం. చిన్న చిన్న ఊళ్లవాళ్లంతా కలిసి అమ్మవారిని గ్రామదేవతగా కొలిచినందువల్ల మా ఊళ్ళ అమ్మ మావుళ్ళమ్మ అయిందని మరికొందరు పేర్కొంటారు. ఆలయ ద్వారం పరికిస్తే ప్రదక్షిణ మండపం చుట్టూ అమ్మవారి వివిధ అవతార రూపాలు తీర్చిదిద్దబడి ఉండడం గమనించగలం. అమ్మ దర్శనానికై బారులు తీరి నిలుచుంటారు.